చేతి పెట్టకుర్రే గణేష్ కొత్తపేట సాయి అట్లాగే వైలెన్స్ యూత్ వీరాపూర్ సతీ బ్యాంకింగ్ అరే అరే ఇట్లా గట్ల రామాజీపేట్ వరుణ్ వైలెన్స్ యూత్ కొత్తపేట డాక్టర్ సంజయ్ అన్న గారు స్వాగతం సుస్వాగతం. అట్లాగే ఇక్కడున్న పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం. మీ అభివృద్ధి పనులు చూసి ఆకర్షితులై మీ పనికి ఇంతమంది యువత తరలి వచ్చింది సార్. మిగతా అత్యక్ష మెజారిటీలో గెలిపించుకుంటాం సార్. ధన్యవాదాలు. వారి మిత్ర బృందం అంతా కూడా రాయకల్ యువ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు, వారి మిత్ర బృందం మరియు గౌరవ చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, ఎంపీపీ, జెడ్పీటీసీ, మార్కెట్ చైర్మన్, పార్టీ అధ్యక్షులు, పట్టణ మండల మరియు వివిధ హోదాల్లోని టీఆర్ఎస్ పార్టీ నాయకులందరి సహకారం ఆశీస్సులతోటి ఈరోజు పెద్ద ఎత్తున యువతను పార్టీలో చేరడానికి ప్రోత్సహించిన మా నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు. చాలా సంతోషం. ఎన్ని పెన్షన్లు వస్తున్నాయి, ఇంత రైతు బంధు వచ్చింది, ఎన్ని కళ్యాణ లక్ష్మి వచ్చాయి, ఎన్ని గొర్రెలు ఇచ్చినాం, చెరువులకు ఎంత పెట్టినాం, ఏ ఊర్లో చూసినా కొత్త ట్యాంకు కట్టినాం. ఈ విషయాలన్నీ మీరు ఒక్కసారి బేరీజ్ చేసుకుని చర్చ చేయండి. మీ వాట్సాప్, ఫోన్లు, మొబైల్ ద్వారా అందరు కూడా సమాధానం చెప్పండి. దాంతో పాటుగా నా ఫోన్ నంబరు, మా పిఎల్ ఫోన్ నెంబర్ ఉంచుకొని వాట్సాప్ కొద్దిగా మా పిఎల్ చూస్తారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ మన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మేము కూడా పెడతాం. అది కొంచెం మా పిఎల్ చూస్తారు, ఎందుకంటే నాకు ఇంత పని ఉంటుంది. ఫోన్లు ఓసారి ఎత్తాం. SMS పెట్టండి, మీకు ఏ పని ఉన్నా కానీ మెసేజ్ పెట్టండి. ఎన్నో పనులు ఉంటాయి, తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం. మా పిఎల్కి కానీ మాకు మెసేజ్ పెట్టండి. పెద్ద విషయం ఉంటే వాట్సాప్ చూడండి అని పెట్టండి. నా నెంబర్ అందరూ కూడా ఫీడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. వాట్సాప్ చూడగానే SMS అయితే తప్పక చూస్తారు. ఇక్కడ వాట్సాప్లో ప్రపంచం అంతా మన మిత్రులు ఎంతోమంది గ్రూపులలో యాడ్ చేస్తుంటే మీ అన్నీ కూడా ఉంటాయి. అందులో అన్ని చూడాలంటే కష్టం, కాబట్టి SMS పెట్టండి. రాయకల్ పట్టణంలో పెద్ద ఎత్తున ఒంటరి కులస్తులు కావచ్చు, దాంతో పాటుగా అదే రోజు గంగపుత్ర యువత
ఈనాడు మండల నలుమూలల నుంచి 150 పైన యువత వారి వాహనాలు తీసుకుని వారే వచ్చి స్వాగతించి శివాజీ చౌరస్తాలో ఈనాడు పార్టీలో జరిగిన సందర్భంలో వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి అయిన సంగతి మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా చాలా మంది యువత ఉన్నారు. చాలా మంది యువత ఉన్నారు.